అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉందంట. దానిలో చాలా చేపలున్నాయి. వాటిలో 3 చేపలు చాలా స్నేహంగా ఉండేవి. వాటి పేరు సుమతి, కాలమతి, మందమతి. ఈ 3 చేపలు చాలా సంతోషంగా, స్నేహంగా ఉండేవి. స్నేహం అంటే మంచే కాదుగా, వాళ్ళలో ఉన్న బలహీనతలను కూడా మనం స్నేహంలో ఉన్నప్పుడు స్వీకరించాలి కదా. వాళ్ళు మంచోళ్ళైనా చెడ్డవాళ్ళైనా మనం ఏం చేయాలి, అలా చేయకూడదు, ఇలా చేయాలి అని నచ్చజెప్పుకుంటూ వాళ్ళతో స్నేహం చేయాలి. ఫస్ట్ స్నేహం చేసేటప్పుడే వాళ్ళతో స్నేహం చెయ్యాలో లేదో నిర్ణయించుకోవాలి. ఒకసారి స్నేహం చేసిన తర్వాత వాళ్ళలో ఉన్న లోపాలని మనం ఎత్తి చెప్పకూడదు. నువ్వు అలాంటి వాడివి, ఇలాంటి వాడివి, అట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని చెప్పకూడదు. మంచి చెడు చెప్పుకోవాలి. అలా చేయకు, ఇలా చేయకు అని సర్ది చెప్పుకోవాలి. అలానే ఈ సుమతి, కాలమతి, మందమతి ఈ ముగ్గురు కూడా చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వీళ్ళలో సుమతి చాలా తెలివిగలది. ఏదైనా అపాయం వస్తుందంటే ముందుగానే జాగ్రత్త పడేది. కాలమతి అప్పటికప్పుడు ముందుగానే జాగ్రత్త పడేది కాదు, కానీ అప్పటికప్పుడు సమయస్ఫూర్తి, ఆ క్షణం ఎలా తెలివిగా ఆలోచించి ఆ క్షణంలోనే తను రక్షించుకోవటానికి మంచి జ్ఞానంగా ఆలోచించేది. ఇక మందమతి ఎప్పుడు సోమరిపోతుగా ఉండేది. ఆలోచన జ్ఞానం లేదు, ముందు ఆలోచన అసలే లేదు, అప్పటికప్పుడు సమయోచితమైన జ్ఞానం అస్సలే లేదు. ఇంకా ఇద్దరు ఫ్రెండ్సే ఆమెను రక్షిస్తూ ఉండేవాళ్ళు. అలా కొన్ని రోజులు కాలం గడిచిపోతూ ఉంది. ఇంతలో వేసవికాలం వచ్చింది. వేసవికాలం వస్తే చెరువులో నీరు తగ్గిపోతుందిగా ఎండలకి. ఇంకా ఆ చెరువులో నీరు తగ్గిపోవటం సుమతి గమనించింది. సుమతికి ముందు చూపు ఎక్కువ కదా. ఫ్రెండ్స్ని పిలిచి, ఫ్రెండ్స్, ఈ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి, మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాము, చిన్న పిల్ల కాలువ ఉంది పక్కన, ఆ కాలువ గుండా వేరే చెరువులోకి వెళ్ళిపోదాం, అక్కడ వాటర్ చాలా ఉన్నాయి అంది. వాళ్ళిద్దరు ఏమన్నారు, కాలమతి మందమతి, అబ్బా ప్రస్తుతానికి ఉన్నాయి కదా నీళ్ళు, ఆ నీళ్ళు అయిపోయాక చూద్దాంలే, ఇప్పటి నుంచే ఎందుకు, నీకు మరీ ముందు చూపు ఎక్కువ అని విసుక్కుంటూ పక్కకి వెళ్ళిపోయారు. సుమతి కూడా అవునులే ప్రస్తుతానికి ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళింది. కానీ కొన్ని రోజులకి, ఒక వారం రోజులు గడిచేటప్పుడు నీళ్ళు ఇంకా తగ్గిపోతున్నాయి. ఇక సుమతి ఆలోచించింది, అమ్మో ఇప్పటికైనా సరే మనం జాగ్రత్త పడిపోతే ఆపదలో పడతాము అనుకుంది. ఇంతలో ఆ చెరువు గట్టున కొందరు మనుషులు నిలబడి, అరే ఈ చెరువులో చేపలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి, నీళ్లు కూడా లేవు, చేపలు పట్టుకొని మన సంతలో అమ్ముకుంటే మనకు చాలా డబ్బులు వస్తాయి, రేపు వచ్చేసి ఈ చేపలన్నీ పట్టుకుందాం అని మాట్లాడుకోవటం సుమతి వింది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ని పిలిచింది, కాలమతిని మందమతిని. ఫ్రెండ్స్, కొంతమంది మనం చేపలన్నీ పట్టేసుకోవాలని, వల వేయాలని, బయటికి తీసుకెళ్ళి అమ్మేసుకోవాలని అనుకుంటున్నారు. మనం త్వరగా ఇప్పటికైనా మేల్కోవాలి, మనం జాగ్రత్త పడాలి, వేరే చెరువులోకి వెళ్ళిపోదాం, వాటర్ ఉన్న చోటుకి వెళ్ళిపోదాం, సురక్షితంగా ఉందాం, క్షేమంగా వెళ్ళిపోదాం, మనకు సమయం ఉంది అని చెప్పింది. కాలమతి మందమతి ఇప్పుడు కూడా తిరస్కరించారు. మేము రామమ్మ, వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఆపదొస్తే అప్పుడు ఆలోచించవచ్చు అంది కాలమతి. సుమతి వీళ్ళతో కాదు, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అని చెప్పి పక్కన పిల్లకాల ద్వారా వేరే ఎక్కువ నీరున్న చెరువులోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే వచ్చింది. మరుసటి రోజు ఆ జాలర్లు వచ్చారు, వల వేశారు. ఆ వలలో ఈ కాలమతి మందమతి కూడా చిక్కుకున్నారు. కాలమతి మందమతి అప్పుడు అనుకున్నా, అయ్యో సుమతి చెప్పిన మాటలు వినలేదు, మనకు చూడు ఎంత బాధ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలని కాలమతి ఇప్పుడు ఆలోచిస్తుంది. కాలమతికి సమయస్ఫూర్తిగా ఆలోచించడం వచ్చు. ఆ క్షణంలో ఎలా నిర్ణయించాలో, నిర్ణయం ఎలా తీసుకోవాలో, ఎలా జ్ఞానంగా ఆలోచించాలో తెలుసు. వెంటనే అసలు ఆ పక్కన వేటగాడు ఏం చేస్తున్నాడా, ఈ జాలరి ఏం చేస్తున్నాడా అని గమనించింది. ఈ జాలరి పట్టిన చేపల్ని ఒడ్డున ఒక బుట్టలో వేస్తున్నాడు. వాటిలో చచ్చిపోయిన చేపలు ఉంటాయి కదా, వాటిని తీసి వేరే గంపలో వేయటం గమనించింది. వెంటనే కాలమతికి ఒక ఐడియా వచ్చింది. నేను కూడా చనిపోయిన చేపలాగా ఉంటే నన్ను కూడా ఈ జాలరి తీసి వేరే గంపలో వేస్తాడు అనుకుంది.
అప్పుడు ఈ కాలమతి చనిపోయినట్టు శ్వాస తీసుకోకుండా కళ్ళు క్లోజ్ చేసి చచ్చిపోయినట్లు పడుంది. అప్పుడు ఈ జాలరు చూశాడు. అయ్యో ఇదేం చనిపోయినట్లుందని తీసి పక్క గంపలో పడేశాడు. వెంటనే ఎప్పుడైతే ఆ పక్క గంపలో వేశాడో కాలమతి ఆ గంపలో నుంచి దూకి వేరే పిల్లకాయల ద్వారా పక్కనున్న చెరువులోకి వెళ్ళిపోవటానికి తప్పించుకుంది. ఈ మందమతి ఉంది సోమరి. అయ్యో ఇన్ని చేపల్లో నేను ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి, అయ్యో నాకు బలం లేదే, శక్తి లేదే, నేను ఎలా 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 అని ఆలోచిస్తుంది. కానీ కనీసం ప్రయత్నించట్లా. అయ్యయ్యో. ఇక జాలరి అన్ని చేపలతో పాటు మందమతిని కూడా గంపలో నుంచి తీసేసి సంచిలో వేసుకున్నాడు. సంతకు తీసుకెళ్ళాడు, అమ్మేశాడు. కానీ పిల్లలు ఇప్పుడు మనకేమర్థమైంది? ఏ సమయంలో అయినా ఆపద వచ్చేటట్లుంటే ముందు ఆలోచన అయినా ఉండాలి, సమయోచితమైన జ్ఞానమైనా ఉండాలి. సుమతికి ముందు ఆలోచన ఉంది కాబట్టి కష్టం వచ్చిందాకా ఆగల. ముందే తాను రక్షించుకొని తన స్నేహితుని కూడా రక్షించాలని ఆలోచన చెప్పింది. కానీ స్నేహితుల ఆలోచన వినల. సరే వినపోతే వినకపోయారు. కాలమతిలాగా అప్పటికప్పుడు మంచిగా ఆలోచించి తను రక్షించుకున్నారా? మందమతిలాగా సంతకు వెళ్ళి బలైపోయారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరైనా మనకేమైనా చెప్తే దాన్ని తీసి పారేయకూడదు, దాని గురించి ఆలోచించాలి, మనమైనా జ్ఞానంగా ఉండాలి. కాబట్టి ఎవరైనా ఏ విషయమైనా చెప్పినప్పుడు వినడానికి మనం సిద్ధంగా ఉందామా? మంచి ఆలోచన కలిగి ఉందామా? సమయోచితమైన జ్ఞానాన్ని నేర్చుకుందామా? ఓకే. అనగనగా అనగనగా